ఫ్రెండ్స్ చూడండి, మనం మసాలాలన్నీ ఏమో ఇలా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మటన్ చూద్దాం. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, ఇలా బ్రౌన్ కలర్ ఎలా వస్తుందో. నేనైతే ఇందులో బౌన్స్ కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. లోపల కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా క్రిస్పీగా ఉడుకుతుంది కాబట్టి. ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మటన్ నిల్వ పచ్చడితోటి వచ్చిన ఇందులోని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తా. ఫ్రెండ్ ఆయిల్ మనకు ఫ్రెష్గా ఇంట్లో మంచి ఆయిల్ తీసుకోవాలి పచ్చడికి, ఎందుకంటే బాగా రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. ఆయిల్ మనకు రుచికి సరిపడంత, మనకు టేస్ట్కి తగ్గ కారం కావాలి. నేనైతే గుంటూరు కారం తీసుకున్నా. ఇంట్లో మేము గుంటూరు కారమే వాడతాం అన్నట్టు. సగం గిన్నె కారం తీసుకున్నా. ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, తాలింపుకైతే ఎర్రమిరపకాయలు, ఇంకా ధనియాలు, కొద్దిగా మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 5-6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇంకా ఎల్లిపాయలు, ధనియాలు. ఓకేనా ఫ్రెండ్? నేనైతే అరకిలో మటన్ తీసుకున్నా. అయితే నాకైతే ఒక నెల రోజులైతే నిల్వ ఉండాలి కాబట్టి నేనైతే లేత పొట్టేల్ది తీసుకుంటే చాలా మంచిది అన్నట్టు. ఎందుకంటే లేత మనం నూనెలో వేయించుకుంటాం కదా, లేత పొట్టేల్ది తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా త్వరగా కూడా ఉడుకుతుంది. మనం మేకదైనా తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్? ఇక మనము వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్ చూడండి, నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టేసిన. మనము ఈ మసాలాలన్నీ ఏమో కొద్దిగా వేయించుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, మెంత్యాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిని, ఇవన్నీ కొద్దిగా లైట్గా వేయించుకుందాం. మనం మసాలాలన్నీ వేయించేసాం కదా, మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత సన్నగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇదే బౌన్లో మటన్ పెట్టేశాను స్టవ్ మీద. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి మటన్లో. దాని వాటర్ దానికి ఇనికిందాకా ఉడికించుకోవాలన్నట్టు. పసుపు వేసుకుంటున్నా సగం టీ స్పూన్. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తము దాని వాటర్ దానికి ఇంకిందాకా, మంచిగా ఉడికిందాకా మనము మంచిగా ఉడికించుకోవాలన్నట్టు. మటన్ వాటరు మొత్తం ఇనికిపోవాలి అన్నట్టు, దానికే ఇనకాలి. ఇలా కలుపుకొని దాని వాటర్ దానికి ఇనికిందాకా ఒక 5 ముక్క కొద్దిగా ఉడికిందాకా మనం మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనం మసాలాలన్నీ ఏమో ఇలా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మటన్ చూద్దాం. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ వాటర్ అన్నీ మొత్తం దానికి ఇనకాలి. చూడండి మటన్ నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇలాగా దాని వాటర్ దానికే మొత్తం ఉడికిపోవాలి అన్నట్టు. ఇంకా కొద్దిగా మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూద్దాం. చూడండి మొత్తం అయితే దాని వాటర్ దానికి మొత్తం అయితే ఇంకిపోయినాయి. అస్సలు వాటర్ లేకుండా, చూడండి ఒక్క చుక్కలు నీళ్ళు వాటర్ లేకుండా మటన్ వాటర్ దానికి ఇంకిపోయినాయి. అసలు మనం వాటర్ వేయద్దు. పక్కన పెట్టుకుందాం, తీసేద్దాం. ఇంకో బౌన్ పెట్టుకుందాం. బౌన్ వేడేలోగా నేనైతే 1 గిన్నె ఆయిల్ వేసుకుంటున్నా. నేనైతే ఫ్రెష్గా కరిడి ఆయిల్ వేసుకుంటున్నా. మా ఇంట్లో ఆయిల్, మా పొలంలో పండించిన ఆయిల్ వేసుకుంటున్నా. మిల్క్ వేసి మేమే తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. 1 గిన్నె మీద కొద్దిగా సగం వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు పచ్చడిలో. ఇంకో స్పూన్ వేసుకుంటున్నా నేనైతే. కొద్దిగా ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. మనం ఉడికించుకున్న మటన్ మొత్తము ఇందులోనే వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా మీద స్కిన్ మొత్తము బ్రౌన్ కలర్ వచ్చిందాకా మనం పకోడా ఎలా వేయించుకుంటామో అలా వేయించుకొని పక్కన తీసుకోవాలన్నట్టు. మంచిగా వేగనిద్దాం. చూడండి ఇలా బ్రౌన్ కలర్ ఎలా వస్తుందో.
నేనైతే ఇందులో బౌన్స్ కూడా కొద్దిగా వేయించుకున్నాం. తినేటోళ్ళు బౌన్స్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే బౌన్స్ తీసేసి ఉట్టిగా మెత్తగా ఇలా పీసెస్ తీసుకోవచ్చు. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, మనం తీసి పక్కన పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. లోపల కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా క్రిస్పీగా ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదనే మంచిగా మనకు తెలుస్తుంది కదా ఉడికిందో లేదో. అలా మంచిగా ఉడికించుకొని పక్కన తీసుకోవాలి అన్నట్టు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద ముక్క పీసెస్ ఉన్నా ఎంత చిన్నగా అయిపోయింది చూడండి. అస్సలు మొత్తం అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చి మొత్తం దగ్గరకు వచ్చేసింది అన్నట్టు. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మటన్ పీసెస్లన్నీ ఒక బౌన్లో తీసుకుందాం. ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, మనము తక్కువ పడితే మీది నుంచి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలా సపోర్ట్ వస్తుందో పీసేసి ఇలా ఉండాలి. కొద్దిగా ఆయిల్ అయితే నేను తీసేసుకుంటున్నా. మనకు తక్కువ అనిపించినప్పుడు మనం పైనుంచి వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇంత సరిపోతుంది అన్నట్టు నాకైతే. ఇందులో మనం తాలింపుకు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అదే నూనెలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర వెల్లిపాయలు వేసుకున్నాం కదా, ఎర్రమిరపకాయలు వేసుకుందాం. ఎండు మిరపకాయలు నేనైతే 5 వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రెష్గా దంచుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకనివ్వాలి. ఇలా నురుసు వస్తుంది చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉడకనిద్దాం. ఇందులోనే కళ్యామాకు వేసుకుందాం. కొద్దిగా కళ్యామాకు వేసుకోవాలి. ఆయిల్ వేడి ఉన్నప్పుడే మనము సగం గిన్నె కారం వేసుకున్నాం కదా, కారం వేసుకుందాం. మసాలాలు మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలాలు కూడా ఇందులోనే వేసుకుందాం. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనము నూనెలో మొత్తం వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నాకైతే నూనె సరిగ్గా దానికి సరిపోయింది అన్నట్టు. ఇలా వేడి ఉన్నప్పుడే నిమ్మరసం వేసుకోవాలి. నేనైతే ఒక 3 చిన్న సైజు నిమ్మకాయలు తీసుకున్నా. నిమ్మరసము వేసుకుందాం. పుల్లగా కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నట్టు. నిమ్మరసం వేసుకుంటూ చాలా మంచిది అన్నట్టు. పుల్లగా చాలా మంచిగా ఉంటుంది. వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి. చూడండి ఇలాగా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి మన మటన్ పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. బౌన్లో తీసుకుందాం. బౌన్లో తీసుకున్న తర్వాత 1 రోజు లేక 2 రోజులు మనం ఇలాగే పెట్టుకొని మగ్గిన తర్వాత కాంచు గ్లాసులో కాకుండా ఒక డబ్బాలో మనము నింపి నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నా కదా, నాకైతే సరిపోయింది. కానీ కొద్దిగా కలుపుకుంటున్నా వేడి ఉన్నప్పుడే. ఈ తీసిన ఆయిలే నాకైతే ఇలా కలుపుకుంటున్నా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి మనం మటన్ నిల్వ పచ్చడి మీకు నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన మటన్ పచ్చడి మీకు నేను చేసే విధానం నచ్చితే మన ఛానల్కి ఫాలో అవ్వండి. మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.